చాప కింద నీరు లెక్క పెట్రోల్ డీజిల్ ధరలు రోజు రోజుకు పెరుగుకుంటూ పోతున్నాయి. వారం రోజులల్లో ₹7.50 వరకు పెరిగింది. అయితే పెట్రోలు డీజిల్ ఈ రెండింటి ధరలు పెరగగానే చాలా మంది చూపు కేంద్ర ప్రభుత్వం వైపు ఉంటుంది. అంటే కేంద్ర ప్రభుత్వం రేట్లు పెంచితేనే పెట్రోల్ డీజిల్ ధరలు రేట్లు పెరుగుతాయి అనేది మనందరికీ తెలిసిన ముచ్చట. అయితే ఒక్కసారి ఈ వీడియో వినండి. ఈ వీడియో రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు చెప్పిన మాటలు. ₹35 రాష్ట్ర ప్రభుత్వము అంటే కేసీఆర్ గారు, ₹30 కేంద్ర ప్రభుత్వం అంటే నరేంద్ర మోడీ గారు, ₹65 పన్నుల రూపంలో పేదలపై భారం మోపి ఈరోజు ₹115 పెట్రోల్ లీటర్ అమ్ముతున్నారు. ఇదే విధంగా దాదాపుగా ₹100 అమ్ముతున్న డీజిల్ మీద కూడా ₹55 పన్నుల రూపంలో ₹50 పన్నుల రూపంలో వసూలు చేస్తుంది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు. వారం రోజుల్లో ₹7.50 పెట్రోలు డీజిల్ రెండింటి ధరలు ₹7.50 చొప్పున పెరిగింది. ఇందులో పూర్తిగా కేంద్ర ప్రభుత్వ వాటా కాదు. పెట్రోల్లో ₹7.50 రేటు పెరిగితే అందులో ₹2.50 పెంచింది రాష్ట్ర ప్రభుత్వం. అట్లాగే డీజిల్లో కూడా ₹7.50 రేటు పెరిగితే అందులో ₹2 వరకు పెంచింది కూడా రాష్ట్ర ప్రభుత్వం. అంటే వ్యాట్ రూపంలో ఈ డబ్బు రాష్ట్ర ప్రభుత్వానికి వెళ్తుంది. గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగినప్పుడు స్టేట్ వ్యాట్ తగ్గించి ప్రజలకి రేట్ల భారం తగ్గించాలి అని చెప్పి అప్పట్లో ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు అప్పట్లో పిసిసి అధ్యక్షుడి హోదాలో రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ వీడియోలో ఆయన చెప్తున్నది అదే విషయం. అప్పుడు ఇంతలా డిమాండ్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు వ్యాట్ తగ్గించి ప్రజల మీద భారం తగ్గించడానికి ఏమైనా చర్యలు తీసుకుంటుందా? ప్రస్తుతం పెట్రోల్ రేటు ₹115. ఇందులో 35% స్టేట్ వ్యాట్. అంటే మొత్తం ₹115 పెట్రోల్ రేటు ఉంటే అందులో ₹40.25 రాష్ట్ర ప్రభుత్వానికి వెళ్తుంది. ఒకవేళ ఒక ₹10 వరకు రాష్ట్ర ప్రభుత్వం ఇందులో తగ్గించగలిగితే, అంటే ₹40 పన్నుని ₹30 కనుక తగ్గించుకోగలిగితే మన రాష్ట్ర ప్రజలకి అంటే తెలంగాణ ప్రజలకి ₹105 లీటర్ పెట్రోల్ వస్తుంది. ఇక డీజిల్ రేటు ప్రస్తుతం ₹103 ఉంది. ఇందులో 27% స్టేట్ వ్యాట్. అంటే ₹27.81 ప్రతి లీటరు డీజిల్ మీద ₹27.81 రాష్ట్ర ప్రభుత్వానికి పోతుంది. ప్రస్తుతం ₹7.50 ఈ వారం రోజుల్లో రేటు పెరిగింది కదా. ఈ ₹7.50లో పెట్రోల్ని తీసుకుంటే పెట్రోల్లో 35% స్టేట్ వ్యాట్. అంటే ఈ ₹7.50లో ₹2.60 రాష్ట్ర ప్రభుత్వానికి వెళ్తుంది. ప్రతి నెల 27 కోట్ల లీటర్ల పెట్రోలు తెలంగాణ రాష్ట్రంలో వినియోగంలో ఉంది. పెంచిన ఈ ₹7.50లో ₹2.60 రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుంది అనుకుంటున్నాం కదా. ఆ లెక్కన ప్రతి నెల 71 కోట్ల రూపాయలు గవర్నమెంట్కి పెట్రోల్ మీద మిగులుతుంది. ఓన్లీ పెంచిన ధరలో మాత్రమే నేను చెప్తున్నాను. అట్లాగే డీజిల్ ప్రతి నెల 45 కోట్ల లీటర్ల డీజిల్ తెలంగాణ రాష్ట్రంలో వినియోగంలో ఉంది. దీని ప్రకారం ప్రతి లీటర్ మీద ₹2.025 రాష్ట్ర ప్రభుత్వానికి వ్యాట్ కింద వస్తుంది. ఓన్లీ పెంచిన ధరలో మాత్రమే. ఈ లెక్కన 91 కోట్ల రూపాయలు ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుంది. ఓన్లీ పెంచిన ధరలో మాత్రమే. అంటే పెట్రోలు డీజిల్ రెండు ధరలు కలిపితే 162 కోట్ల రూపాయలు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజల మీద భారం వేస్తుంది. సంవత్సరానికి చూస్తే 1900 కోట్ల రూపాయలు అంటే దాదాపు 2000 కోట్ల రూపాయలు అదనపు భారం పడుతుంది రేట్లు పెరగడం వల్ల. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు పిసిసి చీఫ్ హోదాలో అప్పటి బీఆర్ఎస్ గవర్నమెంట్ని చాలా గట్టిగా డిమాండ్ చేసిండు ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఏమని అంటే కనీసం ఒక 10% వ్యాట్ తగ్గిస్తే చాలా ప్రజల మీద, పేద మధ్యతరగతి ప్రజల మీద చాలా భారం తగ్గుద్ది అని చెప్పి అప్పటి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి గారు. అదే మాట మీద నిలబడి ఇప్పుడు గనక ఒక 10% వ్యాట్ అంటే పెట్రోల్ మీద 35%గా ఉన్న వ్యాట్ని 25%కి తగ్గించుకొని, అట్లాగే డీజిల్ మీద 27%గా ఉన్న వ్యాట్ని ఒక 17%కి గనక తగ్గించుకుంటే ప్రజల మీద నెలకి 700 కోట్ల రూపాయల భారం తగ్గుద్ది. పెరిగిన ఇంధన ధరల వల్ల ప్రతి రంగం ఎఫెక్ట్ అవుతుంది. ప్రధానంగా రవాణా రంగం. మనకు వచ్చే మన ఇంట్లో వాడే నిత్యావసర సరుకులు ప్రతిదీ ఒక చోటు నుంచి ఇంకో చోటికి రవాణా అయ్యి ప్రజలకు చేరాల్సింది. సో ఈ ఇంధన ధరలు పెరగడం వల్ల నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగిపోతాయి. పేద మధ్యతరగతి కుటుంబాల నడ్డి విరుగుద్ది, బడ్జెట్ తారుమారైతుంది. అంతేకాదు రైతులు ఇప్పటికే రకరకాల ఇబ్బందులు పడుతున్న రైతులు ఈ దున్నడం ఖర్చులు ఇట్లాంటి ప్రతిదీ పెరిగిపోయి డీజిల్ ఖర్చులు పెరగడం వల్ల వాళ్ళ సాగు ఖర్చు కూడా పెరిగే అవకాశం ఉంది. ఇట్లా ప్రతి రంగం ఈ ఇంధన రేట్లు పెరగడం వల్ల ఎఫెక్ట్ అయింది. ఒకవేళ ఇప్పుడున్న ప్రభుత్వం కనుక తన వ్యాట్ని తగ్గించుకొని పెట్రోల్ డీజిల్ మీద కనుక తన వ్యాట్ని తగ్గించుకుంటే ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ₹115 ఉంది కదా. 10% కనుక వ్యాట్ని తగ్గించుకుంటే ₹11.50 పెట్రోల్ మీద రేటు తగ్గుతుంది. అంటే ₹103.50 లీటర్ పెట్రోల్ దొరుకుతుంది తెలంగాణ. అట్లనే లీటర్ డీజిల్ ఇప్పుడు ₹103 ఉంది. దీని మీద కనుక 10% వ్యాట్ తగ్గించుకుంటే ₹10.30 రేటు తగ్గుతుంది డీజిల్. అంటే ₹93 లీటర్ డీజిల్ వస్తుంది.
ఇట్లా నెల నెల పెట్రోల్ మీద 310 కోట్ల రూపాయలు, డీజిల్ మీద 463 కోట్ల రూపాయలు ప్రజల మీద భారం తగ్గుతుంది. ఒక 10% వ్యాట్ని గనక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తగ్గించుకుంటే. అంతేకాదు నిత్యావసరాల ధరలు తగ్గుతాయి, ప్రజల మీద పన్ను భారం తగ్గుద్ది, పేద మధ్య తరగతి ప్రజలు సంతోషంగా బతికే ఛాన్స్ ఉంది. సో ఇప్పుడున్న ప్రభుత్వం తాము గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ మాట అయితే చెప్పిందో, అప్పటి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిందో ఆ మాట మీద గనక నిలబడి వ్యాట్ని తగ్గిస్తే ప్రజలకు మేలు జరుగుద్ది, అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వానికి విశ్వసనీయత పెరుగుద్ది. మరి మీరేమంటారు? కామెంట్స్లో చెప్పండి. ఈ విశ్లేషణ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి అనాలిసిస్ల కోసం ది ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.